నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ తెరపడింది. జిల్లా కేంద్రంలోని బాలురాజ్ జూనియర్ కళాశాలలో ఇవాళ కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 5 టేబుళ్లలో ఓట్లు లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఎవరైనా అభ్యర్థి గెలుపొందితే మధ్యాహ్నంలోగా పూర్తిస్థాయి ఫలితాలు వస్తాయి. లేకుంటే సాయంత్రం వరకు కౌంటింగ్ కొనసాగే అవకాశాలున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ నుంచి మన్ని జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో నిలిచారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 1439 మంది ఓటర్లుండగా 1437 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కలిపి మొత్తం 19 మంది ఓటేశారు. పూర్వ మహబూబ్ నగర్లో మొత్తం 83 మంది జెడ్పీటీసీలు ఓటింగ్లో పాల్గొన్నారు. మొత్తం 23 పురపాలికల్లో 449 మంది కౌన్సిలర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 886 మంది ఎంపీటీసీలు ఓటేశారు. 4 టేబుళ్లలో 300 ఓట్లు చొప్పున ఒక టేబుల్లో 237 ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 10 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తారు. వీటిలో నుంచి చెల్లిన ఓట్లను వేరు చేస్తారు. దీనిపై కౌంటింగ్ పర్యవేక్షకులు, సహాయకులు, సిబ్బందికి ఇప్పటికే అవగాహన కల్పించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించాయి. ప్రధాన పార్టీలు గోవా, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా శిబిరాలు కూడా ఏర్పాటు చేశాయి. మొత్తం 14 శాసనసభ నియోజకవర్గాల్లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్లో చేరడంతో తమ గెలుపు ఖాయమన్న ధీమాలో ఆ పార్టీ నేతలున్నారు. బీఆర్ఎస్ కూడా విజయంపై నమ్మకంతో ఉంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, గుడ్ మార్నింగ్ బలరాం. ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నదని చెప్పొచ్చు. జిల్లా కేంద్రంలో బాయ్స్ కాలేజీలోనూ 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. అయితే ఇప్పటికే అంటే మార్చి 28న ఈ ఎన్నిక జరిగింది. అయితే ఎన్నికల కూడా అమల్లో ఉండడంతోనూ, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతోనూ ఈ కౌంటింగ్ సంబంధించి కొత్త వాయిదా పడింది. 2 నెలల తర్వాత ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం ఈ రోజు కానున్నది. దీంతో మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే 1439 ఓటర్లు ఉండగా 1437 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎస్ఎఫ్సీ ఓట్లతో కలిపి మొత్తం 1437 మంది ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే దాదాపు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ రెండో పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఈ ఉప ఎన్నికను. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎన్నిక కావడంతోనూ ఈ ఎన్నికను ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి ఓవైపు రేవంత్ రెడ్డితో సహా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా సీరియస్ గా తీసుకొని ప్రచారం చేయడం జరిగింది. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి గతంలో చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో బలంగా ఉండే ఎక్కువ శాతం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అదేవిధంగా కౌన్సిలర్లు భారీగా ఉన్నటువంటి నేపథ్యంలోనూ ఖచ్చితంగా ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా మనకే వస్తాయనే ధీమాతోనూ ఓవైపు బీఆర్ఎస్ నవీన్ రెడ్డిని బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ మన్నే జీవన్ రెడ్డిని బరిలోకి దింపింది. ఈ పెద్ద ఎత్తున కూడా క్యాంపు రాజకీయాలు దాదాపు వారం రోజుల పాటు క్యాంపు రాజకీయాలు కూడా జరిగాయి. నేరుగా పోలింగ్ కేంద్రానికి అభ్యర్థులను తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఓటర్లు చేరకుండా చాలా క్యాంపు రాజకీయాలు కూడా తెరలేపినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దీంతో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రం చాలా రెండు పార్టీలకు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారిందని కూడా చెప్పవచ్చు. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నటువంటి ఈ కౌంటింగ్ తోనూ ఈ ఉప ఎన్నికకు తెరపడనున్నదని కూడా చెప్పవచ్చు. దీంతో ఏదైతే ఇటు ప్రధాన పార్టీలు రెండు కూడా ఈ సీరియస్ గా తీసుకోవడంతోనూ జిల్లాలోనూ చాలా చర్చనీయాంశంగా కూడా మారిందని కూడా చెప్పవచ్చు. రాఘవేంద్ర, అంటే తుది ఫలితం రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది కౌంటింగ్ స్టార్ట్ అయ్యాక? దాదాపు 8 గంటలకు ప్రారంభం కానున్నది. దాదాపు 12 గంటల వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో అధికార యంత్రాంగం మొత్తము ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే మొత్తము 4 టేబుల్లను 300 ఓట్ల చొప్పున ఒక్కొక్క టేబుల్లో 237 ఓట్లు లెక్కింపు ఉంటుంది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి 10 పోలింగ్ కేంద్రాల్లో నమోదైనటువంటి ఓట్ల బ్యాలెట్ బాక్సులను అన్నిటిని కూడా
ఒక చోటికి చేర్చడం జరిగింది. ముందుగా చెల్లని ఓట్లు వేసినటువంటి వారిని సపరేట్ చేసిన తర్వాత దాదాపు 11:30-12 గంటల వరకు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంటుందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.